హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బినీ టైమ్స్. ఈ రోజు నేను మిమ్మల్ని న్యూజిలాండ్లో ఫేమస్ హార్స్ రైడ్ ప్లేస్ ఇన్ కరాము విచ్ ఇస్ కాల్డ్ కరాము రైల్ ట్రాక్ ఈ ప్లేస్కి తీసుకువెళ్తున్నాను, వచ్చేయండి. సో ఇది ఎందుకు ఫేమస్ అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకే కాకుండా ఇలా స్టార్టింగ్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా ఇక్కడ హార్స్ రైడ్ ప్రాక్టీస్ చేయించి అప్పుడు మిమ్మల్ని హిల్స్లోకి పంపిస్తారనమాట, విచ్ ఇస్ రియలీ ఎ గుడ్ థింగ్. సో ఎనీ వన్ కెన్ యాక్చువల్లీ ట్రై దిస్ అనమాట. అండ్ బిఫోర్ మిమ్మల్ని మెయిన్ రైడ్‌కి తీసుకెళ్ళేటప్పుడు ఇలా బ్రీఫింగ్ ఇస్తారు. మీకు హార్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? ఎలా పుల్ చేస్తే అది ఎలా ఆగుతుంది? మీరు హార్స్ లాంగ్వేజ్ కొన్ని కోడ్ థింగ్స్ చెప్తారనమాట. అలాగే మిమ్మల్ని హెల్మెట్ గూడా ఇచ్చి, దానికి కావాల్సిన గేర్ అంతా ఇచ్చి మీకు రెడీ చేస్తారనమాట. సో హార్సెస్ అంటే మీకు తెలిసినవే, అవి యానిమల్స్ కాబట్టి అది మనం చెప్పినట్టు వినవనమాట. కొన్ని హార్సెస్ ఇలా గూడా వస్తాయి. క్రేజీ హార్సెస్. అవి మన మాట వినవు. వాటి మాట మనం వినాలనమాట. సో, ఇక్కడ ఈ పర్సన్ దాన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది మూవ్ అవ్వట్లేదు. సో, మాక్సిమం హార్సెస్ అలాగే ఉన్నాయి. సో, బికాస్ దే ఆర్ ఆల్ ట్రైన్డ్. అండ్ వన్స్ వి ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ఆల్ ద గేర్ మనల్ని ఇలా హిల్‌లోకి వదిలేస్తారనమాట. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హార్స్ ఇస్తారు. సో, నేనిక్కడ 1 అవర్ రైడ్ తీసుకున్నాను విచ్ ఈస్ $35. అలా 2 అవర్స్ అయితే $45 అండ్ దే హావ్ డిఫరెంట్ ప్యాకేజెస్. వాటిల్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా ఒక గ్రూప్ ఆఫ్ 80 పీపుల్ ఆర్ 60 పీపుల్ స్టార్ట్ అయ్యి ఇలా హిల్స్ దాటి వెళ్తామనమాట. నేనైతే 1 అవర్‌కి 3 హిల్స్ కంప్లీట్ చేశాను. అండ్ ఇట్స్ సో నైస్. ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ క్రేజీ థ్రిల్ రైడ్ బికాజ్ ఇక్కడ కొండలంటే మీకు తెలుసు స్లిప్పరీగా, డీప్‌గా, ఆహ్, స్లోపీ ప్లేస్ అది. సో, క్రేజీగానే అనిపిచ్చింది. అండ్ హార్స్ రైడ్ అంటే చూసే అంత ఈజీగా ఏం కాదు. బికాజ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎట్ ద సేమ్ టైమ్ మీకు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది హార్స్ రైడ్ అయ్యేసరికి. బట్ దిస్ ఈజ్ మస్ట్ ఎక్స్‌పీరియన్స్ బ్యూటిఫుల్ రైడ్ అనే చెప్పాలి. అండ్ ఈ ప్లేస్ చూస్తే మీకు అక్కడ అంత ప్లేస్ ఉంటే కూడా ఈ హార్స్ నన్ను మర్డర్ చేద్దామని డిసైడ్ అయిపోయింది. అది చూడండి. కంప్లీట్ ఇలా సైడ్‌కి వెళ్తుంది. అది కొంచెం కాలు స్లిప్ అయినా సరే నేను లోయలోకి పడిపోవాల్సిందే. దేర్ ఈస్ నో సెకండ్ ఛాన్స్ ఫర్ మీ. ఆహ్, యాహ్! బేసికల్లీ కొన్ని హార్సెస్ ఇలా గూడా ప్లాన్ చేస్తూ ఉంటాయి. అండ్ వీటికి గూడా మధ్యలో వాటర్ బ్రేక్స్ అండ్ ఫుడ్ బ్రేక్స్ ఉంటాయి. అవి ఆ బ్రేక్స్ అన్నీ తీసుకొని హ్యాపీగా తినిన తర్వాత మళ్ళీ అలా అలా ఒక్కొక్క హిల్ దాటుకుంటూ డెస్టినేషన్‌కి రీచ్ అయిపోతదనమాట. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.